అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించారు. కానీ ఇది కూడా ఫైనల్ కాదు, ఏ చట్టాన్నైనా ఏ ప్రభుత్వం అయినా సరే మార్చొచ్చు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలను చాలా మంది సమర్థిస్తున్నారు కూడా. అంటే చాలా మంది అంటే ఒక 10% పీపుల్. అయితే నిజంగా రాజధానిని మళ్ళీ మార్చడం అంత ఈజీనా? దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ముందు ఒక వాస్తవం, రాజధానిని మార్చాలంటే కేవలం ఎన్నికల్లో గెలవడం సరిపోతుందా అంటే సరిపోదండి. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఉండాలి, లేదా కేంద్ర ప్రభుత్వం జగన్ ఎంపీలపై ఆధారపడాలి. అప్పుడు మాత్రమే మరో బిల్లు తెచ్చేటటువంటి రాజకీయ అవకాశం ఉంటుంది. గుర్రం ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నట్లే ఇది థియేటర్లో మాత్రమే సాధ్యం అన్నమాట. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఉందండి. అమరావతి రాజధాని పార్లమెంటు చట్టం వల్ల మాత్రమే కాదు, దాని బలం 3 స్తంభాలపై నిలిచిందనమాట. రైతులతో చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు, తర్వాత వచ్చినటువంటి పార్లమెంటరీ చట్టబద్ధత. అంటే చట్టం ముందే కూడా అమరావతి రాజధాని. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, రైతుల నుంచి రాజధాని కోసం భూములు తీసుకున్నారు, ఆ ఒప్పందాల ప్రకారం అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలి అని. రాజధాని మార్పు రైతుల హక్కుల ఉల్లంఘన అవుతుందని కూడా చెప్పింది. ఇదే కారణంగా 3 రాజధానుల చట్టం ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేకపోయారు వైసీపీ ప్రభుత్వం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలాట ఆడబోయి కూడా కోర్టు ఇచ్చినటువంటి మొట్టికాయతోటి వెనక్కి తగ్గారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఎస్ఎల్పి ఉంది. కానీ కీలక పరిణామం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత వేసినటువంటి అఫిడవిట్, అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో తమ విధానం సరిపోతుందని తెలియజెప్పింది ఇప్పటి ప్రభుత్వం. ఎస్ఎల్పిను డిస్పోజ్ చేయాలని కోరింది. ఇది జరిగితే హైకోర్టు తీర్పు ప్రాక్టికల్ గా ఫైనల్ స్థాయికి చేరుతుందన్నమాట. సిద్ధాంతంగా ఏ చట్టాన్నైనా మార్చొచ్చు అన్న వాదనలో ఉన్నటువంటి ఇఫ్ బట్ నాట్స్ అనేటటువంటివి, ఇఫ్ బట్స్ అంటే అవును అయితే, ఇలాంటివన్నీ కూడా సిద్ధాంతంగా అవును, కానీ ఇక్కడ కాంట్రాక్ట్లు ఉన్నాయి, అంటే రైతుల ఒప్పందాలు, కోర్టు ఆదేశం ఉంది, ఇప్పటికే భారీ పెట్టుబడులు ఉన్నాయి, ప్రభుత్వం సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చింది. ఇవన్నీ ఉన్నప్పుడు కేవలం చట్టం మార్చడం అంటే సరిపోదండి. రాజకీయంగా మార్చొచ్చు అని చెప్పొచ్చు, కానీ న్యాయపరంగా మార్పు అత్యంత క్లిష్టమైనటువంటిది. తిరుగులేని అధికారంలో ఉన్నప్పుడే చేయలేకపోయారు. ఇప్పుడు పార్లమెంటు చట్టం, హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇవన్నీ కలిసి మరింత కష్టంగా మారాయి. నెక్స్ట్ ఏదన్నా ప్రభుత్వం వచ్చినా దీన్ని మార్చాలంటే చాలా కష్టం చేశాయన్నమాట. ఇవన్నీ కలిపి అమరావతికి ప్రమాదం ఉందా అంటే న్యాయపరంగా చాలా తక్కువ. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి వేగంగా జరుగుతుందా లేదా? రాజధాని మార్పు కథ కంటే అమరావతి నిర్మాణ వేగమే అసలు విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ మరి అమరావతి వేగవంతం అవుతుందా ఇక నుంచైనా అనేటటువంటి దానిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.